దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. ఇందాక చెప్పారు కాలేజీలో డాన్స్లు అవి వేసి దాన్ని కార్లు వద్దన్నా ఒక ఫ్యాకల్టీ అన్నారు ఏజ్ దానికన్నా ముందే ఇన్సిడెంట్ జరిగింది అనమాట. మీ ఫాదర్ బాగానే ఉంది ప్రమోషన్ చేస్తున్నారు అంటే పలానా షాప్కి వెళ్ళండి పలానా ఎంగల్ చేస్తున్నారు అక్కడ ప్రైస్ ఎంత అని చెప్పట్లేదు అని చెప్పి కొంచెం కామెంట్లు వస్తున్నాయి. ప్రైస్ కూడా సార్ ఇప్పుడు హర్ష సాయి గారు కూడా ఉన్నారు కదా, ఆయన హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఇప్పుడు సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఈ పేరు పరిచయం అవసరం లేదు. ఆమె మన టీజే టాక్స్ జీవిత మనతో ఉన్నారు. సో ఆమె లైఫ్లో చాలా స్ట్రగుల్ అయ్యారు, చాలా బాధలు పడ్డారు, నెగిటివ్ కామెంట్లు కూడా అలానే వస్తున్నాయి. తను ఎంత మంచిగా వెళ్తున్నా సరే నెగిటివ్ కామెంట్లు చాలా వస్తున్నాయి. అసలు తన లైఫ్ స్టోరీ అది ఒకసారి మనం తనతో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి జీవిత గారు. హాయ్ సార్. ఫైనల్గా ఎప్పటి నుంచో అడుగుతుంటే ఇప్పుడు వచ్చాను ఇంటర్వ్యూకి. అంటే కొంచెం డిలే చేశాను, ఐఎమ్ సో సారీ ఫర్ దాట్ యాక్చువల్లీ. కాకపోతే కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల రాలేకపోయాను. యాక్చువల్లీ మమ్మీ కూడా వస్తారేమో అనుకున్నాం మీతో పాటు. అంటే ఇంకా మమ్మీకి కొంచెం ఫుడ్ పడట్లేదు సార్ బయట, సో అందుకే తీసుకురావట్లేదు అనమాట, తీసుకురాలేదు. అదే రీసెంట్గా కూడా పాపం హెల్త్ ఏదో పాడైంది అన్న. అంటే ఏం లేదు సార్, స్టమక్ పెయిన్ అది 6 months నుంచి ఉంది ఆ ప్రాబ్లం, కానీ మొన్న రీసెంట్గా కొంచెం ఎక్కువ అయ్యిందనమాట. అది అంటే పెద్దగా ఏం అవ్వలేదు కానీ దెర్ వాజ్ నథింగ్ ఇన్ రిపోర్ట్స్, కానీ స్టమక్ మార్నింగ్స్ టైంలో వచ్చేది, అది చిన్న ప్రాబ్లమే సార్. కానీ రెస్ట్ తీసుకోమని చెప్పి తీసుకురావట్లేదు అనమాట. మీకు ఈ సోషల్ మీడియాలకి యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం ఎలా అనిపించింది మీకు? అంటే సార్ ఐడియా ఎలా వచ్చింది? లైక్ చాలామంది నన్ను చూసి ఎక్స్పెక్ట్ చెయ్యరు యాక్చువల్లీ ఐ కెన్ డ్యాన్స్ అని చెప్పి. ఎట్లా ఉన్నారా అంటే జనాలు అవుటర్ అపీరియన్స్ చూసి జడ్జ్ చేసేద్దాము అనే దాంట్లో ఉన్నారు. సేమ్ అలాగే కాలేజ్లో వెన్ ఐ వెంట్ టు డిప్లొమా బీటెక్ 2 సేమ్ కాలేజ్లో చేశాను అనమాట. ఐ యూస్ టు డూ ఎవ్రీ ఈవెంట్లో నేను నా డ్యాన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుండే. అండ్ లాస్ట్ 2 years నేను యాంకరింగ్ కూడా చేశాను అనమాట కాలేజ్లో. ఆ లాస్ట్ ఒక ఈవెంట్ అనుకున్నప్పుడు వన్ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ సెడ్ నీకు ఇప్పుడు అవసరమా, పెద్దోళ్ళు అయిపోయారు కదా అని. ఒక ఆర్ట్కి ఏజ్తో సంబంధం లేదు అని నేను నమ్ముతాను. సో అలా ఒక థాట్ వచ్చిందనమాట. సో ఎప్పుడైతే ఈ యూట్యూబ్ చాలామంది ఫేమ్ అవుతున్నారు కదా, ఎక్కడో విలేజ్లలో ఉండి కష్టపడి చేస్తున్నారు, అరే మనం ఎందుకు చేయొద్దు, మన వల్ల ఒక్కళ్ళైనా ఇన్స్పైర్ అవుతారు, అంటే అవుటర్ అపియరెన్స్ ఇస్ నాట్ మ్యాటర్ అని చెప్పి ఎవరికైనా ఇన్స్పైర్ అవుదాము అని స్టార్ట్ చేశాను సార్. ఇలా వచ్చాను అనమాట. ఓకే, అంటే ఇది అడగొచ్చు అడగకూడదో తెలియదు, తప్పుగా మాత్రం అనుకోవద్దు. చెప్పండి. అంటే యాక్చువల్గా అంటే మీ ఫాదరు మనీ అంతా ఏదో డ్రింక్ అలవాటు ఉండి మనీ అంతా పాడు చేసాక మీరు ఎంత కష్టపడుతున్నారని అంటే ఎవరో అంటున్నారు, అంటే తప్పైతే సారీ. అది అంటే అలా నాకు అలా పోర్ట్రేట్ అయిందని అస్సలు తెలియదు సార్. యాక్చువల్గా డాడీ 15 years వరకు డ్రింక్ చేయలేదు, ఈవెన్ నాన్ వెజ్ కూడా బంద్ చేశారనమాట. అయ్యప్ప స్వామి మాలేసుకుంటారు డాడీ. సో ఫ్రమ్ 2002 or 2003 ఐ థింక్ అప్పటి నుంచి డాడ్ అసలు తాగరు. అండ్ ఇప్పటికీ మేము అడిగినా కానీ హీఈస్ నాట్ డ్రింకింగ్ అనమాట. ఆల్రెడీ ఏజ్డ్ కదా, కొంచెం ఏమో నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్తారు. కానీ లాస్ ఎలా అయ్యిందంటే మా శంకర్పల్లి విలేజ్ సార్, మీకు ఆల్రెడీ తెలుసు కదా, అక్కడ ఏంటంటే అప్పట్లో ఒకటే బంక్ ఉండేది, అక్కడ క్యాషియర్గా వర్క్ చేసేవాళ్ళు డాడీ. అప్పుడే 3000 rupees ఏమో వస్తుండే డాడీకి శాలరీ, బట్ అవి సేవ్ చేయలేదన్నమాట. సో నా వాళ్ళు అని అనుకొని ఎవరికి పడితే వాళ్ళకి పెట్టడము, వాళ్ళ ఓన్ ఉంటారు కదా బ్లడ్ రిలేషన్, వాళ్ళకి పెట్టడం, ఏ ఫంక్షన్ అయినా డాడీ ముందుండి చేయడం. అంటే 5 అత్తేలు, డాడీ, తర్వాత తమ్ముడు, తర్వాత చెల్లి అనమాట. సో లాజికల్గా డాడీ పెద్ద కొడుకు అవుతాడు కదా, అట్లా హీ యూస్ టు టేక్ ఆల్ ద బర్డన్ అనమాట, రెస్పాన్సిబిలిటీ, వీళ్ళకి చేయాలి వాళ్ళకి చేయాలి అని. సో ఎప్పుడైతే పెట్రోల్ బంక్ అయిపోయిందో అప్పుడు డాడ్ హ్యాస్ నో స్కోప్ ఒక జాబ్ చూసుకుందామని.
ఎక్కువ చదువుకోలేదు, ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నారు. సో ఇంకా అక్కడ విలేజ్లో వర్క్ చేయడం ఇష్టం లేక సిటీకి వస్తే ఎవరో సలహా ఇచ్చారంట చిట్టీలు స్టార్ట్ చేయమని. అలా చిట్టీలు స్టార్ట్ చేశారు. ఎప్పుడు 2006 2005 అరౌండ్ ఆ టైంలో. అప్పుడు ఏమైందంటే ఒక 1 ఇయర్ వరకు బాగానే నడిచింది. తర్వాత ఏమైంది అంటే ఇప్పుడు చిట్టి లేపుకుంటారు కదా, మనం మనీ పే చేసేస్తాం, వాళ్ళు ఇవ్వడం ఆపేశారనమాట. అట్లా అప్పుడు అంటే అరౌండ్ 2008 2009 ఆ టైంకి కంప్లీట్గా లాస్ అయిపోయారు. అది తీర్చడానికి అమ్మమ్మ ల్యాండ్ అమ్మి కట్టాల్సి వచ్చిందనమాట. ఆల్మోస్ట్ 10 lakhs వరకు అలా లాస్ అయ్యాము. దాని తర్వాత మళ్ళీ రీసెంట్గా అమ్మమ్మ చనిపోయారు 2017లో. అప్పుడు మాకు చెప్పకుండా మళ్ళీ స్టార్ట్ చేశారనమాట చిట్టీస్. మా మమ్మీకి నాకు ఇద్దరికి చెప్పకుండా స్టార్ట్ చేశారు. సేమ్ ప్రాబ్లమ్ ఎరైజ్ అయింది. కానీ బై గాడ్స్ క్రేజ్ ఏంటంటే అది ఒక 6 lakhs వరకే అయ్యిందనమాట. ఇంకెక్కువ ఎవరికైనా ఇచ్చి ఉంటే ప్రాబ్లం అయ్యేదేమో. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక 6 lakhs అదే మొత్తం కలిపి ఇప్పుడు ఒక 10 lakhs వరకు ఉంది నేను కట్టాల్సింది. అంతేగాని డాడీ తాగడానికి కాదు సార్. మా వాళ్ళు అస్సలు లేదు. డాడీస్ లైక్ అంటే డాడీ ఇప్పటి వరకు ఒక్క మాట కూడా నన్ను అనలేదు. జనరల్గా అమ్మాయిలని ఎవరు అనరు, నేను అనేవాళ్ళని కూడా చూశాను. కానీ డాడ్ ఎంత ఏమైనా కానీ నన్ను ఒక్క మాట అన్నారనమాట. ఏంది మమ్మీ అని సీరియస్గా అంటేనే ఏడుస్తాను, కానీ చాలా రెస్పెక్ట్ ఇస్తారు అండ్ తాగరు. ఇంకొకటి నాన్ వెజ్కి చెప్పాను కదా సార్, నాన్ వెజ్ కూడా బంద్ చేశారు. మా బలవంతంగా ఇప్పటికీ డాడీకి యానిమల్స్ని చంపాలి తినాలి అని అంటే ఇష్టం ఉండదు. కానీ ఇంకా మేము ఫోర్స్ చేస్తామన్నమాట, ప్రోటీన్స్ వస్తాయి అది వస్తాయి అని. అంతేగాని డాడ్ అస్సలు అట్లా కాదు సార్. అది ఇందాక చెప్పారు కాలేజీలో డాన్స్లు వేసి దాన్ని కార్లు వద్దన్నా. ఆ తర్వాత ఈ యూట్యూబ్ అంటే బీటెక్ 4th yearలో ఉన్నప్పుడు కోవిడ్ వచ్చింది సార్. అయితే దానికన్నా ముందే ఇన్సిడెంట్ జరిగింది అనమాట. అప్పటి నుంచి పడిపోయింది. ఒక 6 months, కోవిడ్ రాకముందు 6 monthsకి ఒక ఫ్యాకల్టీ అన్నారు ఇంకా మనం పెద్దోళ్ళు అయిపోతున్నాం కదా డాన్స్ ఎందుకు అనేసి అంటే అప్పుడు కొంచెం బాధ అనిపించింది వై అని. తర్వాత కోవిడ్ వచ్చింది. బేసికల్గా సివిల్స్ చేద్దాము అనే ఒక థాట్ ఉండే నాకు, అటువైపు వెళ్దాము అని థాట్ ఉండే. కాకపోతే ఈ 9 to 5 జాబ్స్ ఇష్టం లేదు నాకు, సాఫ్ట్వేర్ జాబ్స్. ఎందుకో సార్ అంటే చాలామంది చేస్తున్నారు, నాకు పర్సనల్గా నాకు ఇష్టం లేదు. సో ఇందులో తొందరగా సక్సెస్ వస్తుంది కదా, 1 yearలో మానిటైజేషన్ అయిపోతే మనీ వచ్చేస్తాయి కదా అని చాలామంది పెట్టారు. లైక్ నాకు ఇంత వచ్చింది, నేను కార్ కొన్నాను, నేను ఇల్లు కొన్నాను. సో ఇలా అనేసరికి అరే మనం కూడా చేస్తే అయిపోతుందిలే 1 year లోపు అన్ని థాట్ ప్రాసెస్లో ఇంకా మార్చ్ 2021లో స్టార్ట్ చేసామన్నమాట. వచ్చాయమ్మని కార్ కొన్నావా నువ్వు కూడా? సార్ ఇప్పుడు నా బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే 500 ఉన్నాయి సార్. అనుకుంటారు ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్లో ఇంత సక్సెస్ అవుతున్నారు, ఇన్ని వ్యూస్ వస్తున్నాయి. నేను తీసుకున్న హయ్యెస్ట్ పేమెంట్ ఫ్రమ్ యూట్యూబ్ 60,000. కానీ అంటే ఒక మంత్ ఒకలాగా రాదు సార్. ఫస్ట్ 14 వచ్చింది, తర్వాత 30 something వచ్చింది. అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను. తర్వాత 40K అలా వచ్చింది. హయ్యెస్ట్ అంటే మొన్న రీసెంట్గా 60 వచ్చింది. కానీ ఈ మంత్ మళ్ళీ నాకు 30 వస్తుంది. సో అది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ వ్యూవర్షిప్, వ్యూస్ ఎలా వస్తాయి. అండ్ మెయిన్గా లాంగ్ వీడియోస్ నేను ఎక్కువ పెట్టట్లేదు. షార్ట్ వీడియోస్కి ఎలా అంటే చాలా ఎక్కువ, అంటే ఒక 3 lakh వ్యూస్ వస్తే మాకు 2 rupees వస్తాయి, 2 rupees 3 rupees వస్తాయి అన్నమాట. డాలర్స్ కాదు సార్, నేను రూపీస్లోనే చెప్తున్నా. అంత తక్కువ వస్తాయి, డాలర్స్ వస్తాయి. కానీ అది కన్వర్ట్ చేస్తే మనకి 3 rupees 4 rupees 10 rupees ఇలా వస్తాయి అన్నమాట. వ్యూస్ అంతే సార్. మనకి 1000 వ్యూస్కి $0.01 ఇస్తున్నారు. చాలా తక్కువ అనమాట. షార్ట్ వీడియో క్రియేటర్స్కి అయితే చాలా తక్కువ. లాంగ్ వీడియోకి ఏమో $0.18 ఇస్తున్నారనమాట per 1000 వ్యూస్. అది యావరేజ్ క్యాలిక్యులేషన్ నేను చెప్పేది. సో ఇంకా మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, దాన్ని బట్టి మనకి చాలా తక్కువ వస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ అంటే నా టీజే ఫ్యామిలీ మెంబర్స్ కలిసినప్పుడు వాళ్ళ స్మైల్స్ అది చాలు అనుకుని ఇంకా స్టిల్ కంటిన్యూయింగ్ అనమాట. టీజే టాక్స్ అని పేరు ఎలా వచ్చింది? అంటే సార్ యాక్చువల్గా ఇది
జనరల్గా అనుకుంటాం కదా, పేరు పెడదాం అనుకున్నాము, నా పేరు జీవిత అని. అంత లేదు అనేసి జీవ్ టాక్స్ అని పెడదాం అనుకున్నాము. అది కూడా అంత ఆక్వర్డ్గా ఉంది అనేసి నా పేరులోని 2 letters అనమాట. తాటికొండ ఇంటి పేరు, జీవిత గౌడ్ అనమాట. సో టీజే టాక్స్ అయింది సార్. అదే అంటే ఎవరికైనా ఫాస్ట్గా అర్థమైపోతుంది కదా అనేసి అలా స్టార్ట్ చేసాం. అరౌండ్ 11 o'clock నైట్ 11కి అప్లోడ్ చేసాం అనమాట. ఇంకా మొన్న 2023లో ఐ గాట్, అంటే ఈ ఇయర్లోనే సక్సెస్ అనమాట. దిస్ ఇస్ ద బెస్ట్ ఇయర్. 2021లో స్టార్ట్ చేశాను సార్. ఆల్మోస్ట్ 1 year, ఆల్మోస్ట్ 1 year 9 months స్ట్రగుల్. తొందరగా అంటే మాకు అది చాలా లేట్ సార్. అంటే లైక్ ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, అంటే మనం లైక్ ఇప్పుడు ఒక సీడ్ వేసామనుకోండి, ఈ టైంలో క్రాప్ వస్తుంది, ఇంకా హార్వెస్ట్ అయిపోతుంది అనుకుంటాం, కానీ అది లేట్ అయిపోయింది అనమాట. అది 1 yearలో మానిటైజేషన్ అవ్వకపోతే ఫ్రమ్ ద డే నెక్స్ట్ 1 year అయిపోయిన నెక్స్ట్ డే నుంచి ఈ వర్క్ అంతా మైనస్ అయిపోతూ ఉంటుంది అనమాట. మానిటైజేషన్ పాలసీ అలానే ఉంటుంది కదా. ఇప్పుడు 1 year టైం, అంటే 12 months టైం. ఆ 12 monthsలో నీకు మానిటైజేషన్ అవ్వకపోతే ఇంకా ముందు చేసిన ప్రీవియస్ వీడియోస్ వాచ్ టైం అంతా కట్ చేస్తూ ఉంటారు. సో చాలా స్ట్రగుల్ అయ్యా సార్. అంటే బై గాడ్స్ గ్రేస్ ఇక్కడ ఉన్నా, లేకపోతే లాస్ట్ ఇయర్ ఆగస్ట్లోనే ఈ టైంలోనే అసలు లైఫ్ ఎందుకు అనే సిచ్యువేషన్కి వెళ్ళిపోయిన ఉన్నాయి అనమాట. చెప్పాను కదా సార్, డాడీకి వచ్చేది 10,000, ఇంకా అప్పులు. అప్పుడు ఇంత అసలు ఏం కొనకపోయినా కట్టాలి కదా, చిట్స్ కట్టాలి. ఇంకా అమ్మమ్మకి క్యాన్సర్తో చనిపోయినందుకు తనకి కొంచెం ఎక్కువనే 6 lakhs వరకు అమ్మమ్మకి ఖర్చు అయినాయి. దెన్ డాడీ మళ్ళీ లాస్ చేశారు. ఆ ఆగస్ట్ టైంలో ఏమైపోయిందంటే మానిటైజేషన్ అవ్వలేదు. అసలు మానిటైజేషనే అవ్వలేదు నా ఛానల్కి. 1 year అయిపోయింది, వాచ్ టైం అంతా పోతుంది, ఎక్కడ నుంచి ఒక 1 rupee రావట్లేదు ఇంట్లోకి. సో ఇంకా మమ్మీ, అంటే డాడీ ఎప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు, సడన్గా ఏమన్నారంటే రాంగ్ డెసిజన్ తీసుకున్నావేమో మమ్మీ అనేసరికి బ్లాంక్ అయిపోయింది. ఇంకా ఇట్స్ రాంగ్, ఏమో రాంగ్ డెసిజన్ తీసుకున్నావేమో అని అన్నారు. దానికి బ్లాంక్ అయిపోయింది. ఇంకా వద్దులే, నేను ఒక్కదాని నుండి ఎందుకు లైఫ్ అని అనుకున్నాను. అంటారు కదా క్షణికావేశం వల్ల ఎంతో, కానీ అప్పుడు అలా తీసుకోకపో ఆ డెసిజన్ తీసుకోకపోయినందుకు ఇక్కడ ఉన్నాను, మీ ముందు కూర్చున్నాను. ఏదో ఒక్క రోజు అయినా కానీ ఎందుకు వచ్చింది మనకి? హ్యాపీగా ఏ జాబ్ చేస్తుంటే ఇంకా అమౌంట్ ఎక్కువ వచ్చి కదా, ఇంకా అప్పులు తొందరగా తీర్చేవాళ్ళం కదా అంటే అనుకున్నా సార్. ఇప్పుడు జాబ్ ఇట్స్ అ ప్యాషన్. జాబ్ అంటే ఈ జాబ్ నాకు ప్యాషన్. ఇందులో ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో, యాజ్ అ మీడియాలో ఉంటున్నారు, మీకు కూడా తెలుసు, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. సింపుల్ అనుకుంటారు చాలామంది, స్టిల్ మా మమ్మీ అనుకుంటారు మీరు ఏం చేస్తున్నారని అసలు వీడియోస్ అది. కానీ దీనికి ఒక కాన్సెప్ట్ 24/7 ఆలోచిస్తూనే ఉండాలి, వాట్ నెక్స్ట్ అని. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తే వ్యూవర్షిప్ మళ్ళీ పెరుగుతుంది, అవన్నీ థాట్ ప్రాసెస్ ఉంటూనే ఉంటుంది కదా. ఇట్స్ నాట్ అ సింపుల్ జాబ్. అట్లీస్ట్ మాకు నార్మల్ జాబ్ చేస్తే 9 to 5 వరకు చేసి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకున్నా, మాకు అలా కాదు కదా సార్. ఇప్పుడు కొన్ని ప్రమోషన్ వీడియోస్ ఉంటాయి, ఎప్పుడు కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉండాలి. సో అది కొంచెం రిస్కే. కాకపోతే ఈ ప్యాషన్ ఉన్న దగ్గర హార్డ్ వర్క్ కనిపించదు, ప్యాషన్ లేని దగ్గర అది ఎంత సింపుల్ జాబ్ అయినా అరే ఎందుకు ఈ జాబ్ చేస్తున్నాం ఆ థాట్ ప్రాసెస్లో వెళ్ళొద్దు అనే ఒక మెంటాలిటీ సార్ నాది. లైఫ్ ఒకటే, ఎంజాయ్ చేస్తూ చేద్దాం ఏదైనా అని ఆ నమ్మకం. అవును సార్, అంటే ఎంజాయ్. ఇప్పుడు లైఫ్ ఒకటేసారి వస్తుంది సార్, ఏ ఆపర్చునిటీ అని ఒకటేసారి వస్తుంది. నేను అనుకున్నాను ఇన్ కేస్ ఈ 2023లో సక్సెస్ అవ్వకపోతే ఏదో ఒక జాబ్ చూసుకొని అట్లీస్ట్ 12,000 వచ్చినా సరే వెళ్ళిపోదాము అనే థాట్ ప్రాసెస్లోనే ఉండే. కాకపోతే ఇంకా బై గాడ్స్ గ్రేస్ ఛానల్ సక్సెస్ అవ్వడం, ఇప్పుడు రెవెన్యూ రావడం. ఇప్పుడు ఇంకొకటి సార్, నార్మల్ జాబ్స్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఉన్నంత రెస్పెక్ట్, లవ్
ఎఫెక్షన్ అక్కడ దొరకదు మనకి. ఓకే. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా అరే మీరు టీజే టాక్స్ కదా చాలా బాగా చేస్తారు అనే వర్డ్స్ ఎలా ఉంటాయంటే వరల్డ్ అంతా మన రిలేటివ్సే అన్నట్టు అనిపిస్తుంది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది ఎవరైనా వచ్చి మాట్లాడితే. ఇప్పుడు ఇంత సక్సెస్ వస్తుంది కదా, స్టార్టింగ్ అప్పుడు మీ మమ్మీ డాడీ పేరెంట్స్ తోటి నేను ఎట్లా స్క్రీన్ మీద ఇలా కనిపిద్దాం అనుకుంటున్నా, వీడియోలు చేద్దాం అనుకుంటున్నా అని చెప్పినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే డాడ్ వాజ్ ఓకే. ప్రతి దగ్గర డాడ్ వద్దంటారు కదా, మా డాడ్గా యు ఆర్ టేకింగ్ అ డెసిజన్ యూ టేక్ అని చెప్పారు. కానీ మమ్మీని ఒప్పించడానికే టైం పట్టింది అనమాట. అంటే ఛానల్ స్టార్ట్ అయ్యి మానిటైజేషన్ వచ్చే వరకు కూడా షీ వాజ్ నాట్ హ్యాపీ. ఏంటి అసలు ఏంటి, కానీ ఎప్పుడైతే ఈ సక్సెస్ చూసారో అప్పుడు షీ స్టార్ట్ ఫీలింగ్ అనమాట, అరే మీరు చెప్పింది కరెక్టే కదా అని. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మమ్మీనే గుర్తుపడతారు. ఇప్పుడు మమ్మీని గుర్తుపట్టిన తర్వాత నన్ను గుర్తుపడతారు అనమాట. సో ఇప్పుడైతే హ్యాపీ. అప్పుడైతే మమ్మీని ఒప్పించడానికి 3 months పట్టింది. అంటే మిమ్మల్ని వద్దన్న మమ్మీ కూడా స్క్రీన్ మీదకి వస్తున్నారు కదా, ఏమైనా ఎప్పుడన్నా అంటుంటారా నన్ను వద్దన్నావు ఫస్ట్, ఇప్పుడు నువ్వు కూడా వస్తున్నావు స్క్రీన్ మీద? నేను అంటాను, అంటే నార్మల్గా అంటూనే ఉంటాం. ఈవెన్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆగస్ట్లో వాళ్ళ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అనమాట. మమ్మీ అండ్ డాడీది. ఇప్పుడు కొన్ని తెలంగాణ ఓల్డ్ జనరేషన్ ఫుడ్స్ ఉంటాయి కదా, అవి గార్డెనింగ్ ఇలా తెలంగాణ కల్చర్ని పోర్ట్రేట్ చేస్తూ చేద్దాము అనేసి వాళ్ళ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. షీఈస్ హ్యాపీ ఇప్పుడు. కానీ అప్పుడు టైం పట్టింది ఒప్పించడానికి. ఈవెన్ చెప్తున్నాను కదా సార్, లాస్ట్ ఇయర్ వరకు కూడా షీ వాజ్ లైక్ జాబ్ చేస్తే అయిపోతుంది కదా, ఎందుకు ఇదంతా, అసలు శాలరీ రావట్లేదు, ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోతుంది ఛానల్లోకి, అలా కొంచెం ఇది అయ్యారు. కానీ లేకపోతే షీ వాజ్ హ్యాపీ. అంటే ఇప్పుడు మనం ఓకే ఏదో చేద్దాం ఏదో సాధిద్దాం అనుకుంటాం, కానీ ఇంట్లో వాళ్ళకి రిలేటివ్స్ అలా అంటారు, ఎందుకు అమ్మాయిని ఎలా చేపిస్తున్నావు అని చెప్పి కామెంట్లు, నెగిటివ్ కామెంట్లు. అయితే దానికి కూడా ఒకరు ఉన్నారు సార్, లైక్ మా ఫ్యామిలీలో ఎక్కువ ఎవ్వరు అంత రెస్పాండ్ అవ్వలేదు. అంటే నెగిటివ్గా రెస్పాండ్ అవ్వలేదు, పాజిటివ్గా రెస్పాండ్ అవ్వలేదు, ఇప్పటికీ రెస్పాండ్ అవ్వరు. ఇది 1 lakh వచ్చినా కానీ అట్లీస్ట్ కంగ్రాచులేషన్స్ అని పెట్టిన వాళ్ళు కూడా లేరు చాలామంది మా రిలేటివ్స్లో. కానీ మమ్మీ వల్ల పెద్దమ్మ కొడుకు ఉంటారు కదా, పెద్ద మామ, ఇంటికి కంప్లీట్ అంటే మమ్మీ సైడ్ హీస్ బిగ్, మమ్మీ వాళ్ళ బ్యాచ్లో ఆయన ఫోన్ చేసి ఛానల్ అప్పటికి సక్సెస్ కాలే, జస్ట్ అప్పుడే వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే ఆయన కంప్లీట్ మారుమూల గ్రామంలో ఉంటారు అనమాట, ముదాయిపేట, తాండూరు ఐడియా ఉందా సార్, అక్కడ ఉంటారు వెంకటేష్ మామ. తను ఫోన్ చేసి మా కోడలు బాగా చేస్తుందిరా, ఇట్లనే సపోర్ట్ చేయు అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు ఇంకా షీ వాజ్ కంప్లీట్లీ హ్యాపీ. మా పెద్దన్న ఫోన్ చేసి చెప్పిండు అని చెప్పి, అంటే వాళ్ళకి తెలీదు వచ్చారు అసలు, కానీ హీ సపోర్టెడ్ అనమాట. అప్పటి నుంచి షీ వాజ్ హ్యాపీ, అరే ఎవరేమనుకోవట్లేదు అనేసి ఉంటుంది సార్ పేరెంట్స్ ఎవరికైనా. అండ్ అందులో నేను ఒకటే డాటర్ని కదా, ఆబ్వియస్లీ ఉంటుంది ఎవరేమంటారు, ఎవరేమనుకుంటారో, అసలు చుట్టుపక్కల వాళ్ళు ఎవరేమనుకుంటారో అని. చుట్టుపక్కల కూడా చాలా నెగిటివిటీ ఎదురైంది స్టార్టింగ్లో, వీళ్ళేంటి యూట్యూబ్ స్టార్ట్ చేసినారు అది అని. ఇప్పుడు అందరి మైండ్స్ అనేవి ఇదైపోయింది అనమాట, అరే గ్రేట్ అనే థాట్ ప్రాసెస్కి వచ్చేసింది అనమాట. ఎప్పుడైనా వన్ డే మనకి ఇది అవసరమా వద్దు అని అనిపించిందా మీకు ఎప్పుడైనా? అంటే ఈ మధ్యలో ఎక్కువ అనిపిస్తుంది సార్, అప్పుడు అనిపించలేదు. అప్పుడు ఏదో ఏమో చేయాలి అని అనిపించింది. ఇప్పుడు కొన్ని కమెంట్స్ చూస్తే అరే ఎందుకు వచ్చినారా సోషల్ మీడియాకి, అనవసరంగా వీళ్ళు అంటున్నారు అని. తర్వాత ఏమనిపిస్తుందంటే 370 members ఉన్నారు, ఈ ఆఫ్టర్ ఆల్ ఒకటో ఇద్దరో అంటే నేనేం చేయాలి అని చెప్పేసి ఇంకా లైట్ అని చెప్పి ఇంకా గోయింగ్ ఆన్ అనమాట. ఈ నెగిటివ్ కమెంటర్స్ ఏంటి సార్, అసలుకి ఏం చూస్తున్నారో అర్థం కాదు, ఏం చెప్తున్నామో తెలియకుండా వెంటనే కమెంట్ చేసేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను మాట్లాడే విధానంలో నాకు ఇలా మాట్లాడడం ఐఎమ్ సో హ్యాపీ. కానీ అదే మైక్ ముందు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలో ఏదో ఒక చిన్న మిస్టేక్స్ ఉంటాయి, నో వన్ ఆర్ పర్ఫెక్ట్.
కానీ ఆ చిన్న చిన్న మిస్టేక్స్ని ఎత్తి చూపిస్తూ ఉంటారు అన్నమాట. అవన్నీ చూస్తున్నారంటే మీ వీడియో చూస్తున్నట్టే అదే సార్, అందుకే ఐఎమ్ హ్యాపీ. వాళ్ళు నెగిటివ్ కమెంట్ ఒకవేళ ఎంత కమెంట్ చేయాలి అనుకున్నా ఆ కమెంట్ టైప్ చేసే అంతసేపు నా ఛానల్లో ఉంటారు, నాకు ఆ వ్యూ కౌంట్ అవుతానే ఉంటుంది కదా. ఐఎమ్ సో హ్యాపీ. అందుకే నేను నేను అసలు రిప్లై ఇవ్వడమే మానేశాను. మీరు చూడొచ్చు కమెంట్స్లో, అందులో నేను ఎక్కువ రిప్లైస్ ఇవ్వట్లే అనమాట. ఎందుకంటే పాజిటివ్గా ఎవరైతే మీరు జనరల్గా అడగండి, ఎవరైనా నా దగ్గరకు వచ్చి మాట్లాడితే నేను ఎంత టెన్షన్లో ఎంత బిజీలో ఉన్నా కానీ వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడతా టీజే ఫ్యామిలీతోని. అందుకే చాలామంది నా సబ్స్క్రైబర్స్ అది ఇది అని అంటారు, కానీ నేను అలా మెన్షన్ చేయను. నా ఫ్యామిలీ వాళ్ళు లేకపోతే మేము లేము, వాళ్ళ వల్లే ఛానల్ ఉంది. సో వాళ్ళకి టైం ఇవ్వకపోతే ఎందుకు అని నేను ఎక్కడున్నా ఏ టైంలో ఉన్నా, ఈవెన్ మొన్న రీసెంట్గా సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేయడానికి తిరుపతికి వెళ్ళిన ఆ టెన్షన్లో కూడా నేను వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు ఇన్ కేస్ ఫోటో అడిగితే ఫోటో, దట్స్ లైక్ వాళ్ళ ఫ్యామిలీలో నన్ను యాడ్ చేసుకున్నారు అంటే అదే నాకు గ్రేట్ అని ఫీల్ అవుతాను సార్. చాలా రీసెంట్గా బాబాని ఏం కోరుకున్నారు? ఫ్లవర్ వచ్చింది కదా. అది మిరాకిల్ సార్ అసలుకి. ఆ రోజు అంటే జనరల్గా ఇప్పుడు ఏంటి అంటే మనము బయట ఎంతున్నా మన పుట్టిన ఊర్లో మనకి రెస్పెక్ట్ రావడం అనేది అది ఇంకొక లెవెల్ హ్యాపీనెస్. సో ఆ రోజు గురు పౌర్ణిమ రోజు పిలిచారనమాట, ఇలాగే ఇన్వైట్ చేశారు. జనరల్గా వెళ్తాము గుడికి, కానీ ఆఫ్టర్నూన్ వెళ్ళే వాళ్ళం. ఆ రోజు ఫస్ట్ టైం అభిషేకంకి వెళ్ళామన్నమాట. ఇంకా మొక్కగానే ఫ్లవర్ పడింది, చాలామంది సూపర్ ఇంకేంటి అని అన్నారు. ఐఎమ్ సో బ్లెస్డ్ అనుకుంటాను సార్. అదొక ఇన్సిడెంట్. ఇంకొకటి అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టారనమాట. దట్ ఈస్ మోస్ట్ అంటే ఇండియాలోనే లేదు, రేర్గా ఉన్నాయన్నమాట. కేరళలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఎలాగ ఉంటుందో సేమ్ అలాగే కట్టారనమాట శంకర్పల్లిలో. ఎక్కడైనా అట్లానే కడతారు కదా? లేదు, నార్మల్గా ఉంటాయి, నార్మల్ టెంపుల్స్ ఎలా ఉంటాయో అట్లా ఉంటాయి. ఇలా ఈ స్ట్రక్చర్ ఎగ్జాక్ట్గా అయ్యప్ప స్వామి టెంపుల్, పడి మెట్లు అవన్నీ కట్టడం కంప్లీట్ ఇండియాలోనే 2 or 3 ఉన్నాయంట సార్. అది తెలంగాణ స్టేట్స్లో మా దగ్గరే ఉందన్నమాట టెంపుల్. సో అది కట్టడానికి వేద పండితులు పెద్ద వాళ్ళు వచ్చారు. అక్కడ నాకు శాల్వా కప్పారు. అది లైఫ్స్ బిగ్గెస్ట్ మూమెంట్ అసలు. అంతమంది పండితుల మధ్యలో పిలిచి కప్పడం అంటే. సో మా విలేజ్ చాలా సపోర్ట్ చేస్తుంది సార్ ఇప్పుడైతే. ప్రతి ఒక్కళ్ళు ప్రపోజల్స్ వస్తున్నాయా అంటే సార్ మ్యారేజ్ గురించి ఇప్పుడు ఏం ఆలోచించట్లేదు సార్. అంటే మ్యారేజ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, కానీ మ్యారేజే లైఫ్ కాదు కదా. ఓకే, ఏజ్ అవుతుంది, నేను కాదన్నట్లే, కానీ దెర్ ఈస్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు యూట్యూబ్లోకి మేము రావాలి అని నాకు ప్రీ ప్లాన్డ్గా లేదు, అప్పుడు అనుకొని మమ్మీ వాళ్ళని ఒప్పించి అనుకున్నాను. ఇన్ కేస్ నేను ఒకవేళ 1 yearలో సక్సెస్ అయిపోతే ఈ పాటికి నేను ఇక్కడ ఉండేదాన్ని కాదేమో. సివిల్స్కి ఢిల్లీ వెళ్దాం అనుకున్నా యాక్చువల్గా. ఇది సక్సెస్ అయితే మనీ వస్తుంది కదా, నా మనీతోనే నేను సివిల్స్కి వెళ్దాము అని అనుకొని అలా ప్రిపేర్ అయ్యి వచ్చాము. కానీ ఇలా వస్తుంది, ఇంత సక్సెస్ చూస్తాను అనుకోలేదు. సో గాడ్ హ్యాస్ ప్లాన్. అట్లా అని మా పేరెంట్స్ నెగ్లెక్ట్ చేయలేదు, చూశారు, కానీ అది కాలేదు. ఇట్స్ ఫర్ మై ఇదంతా చూడడానికేమో అని నమ్ముతామన్నమాట. అలా కూడా చాలా సఫర్ అయ్యామన్నమాట అప్పుడు కూడా. సో ఇప్పుడైతే ఏం లేవు. కొంచెం ఏంటంటే అమ్మాయి పెళ్ళి అంటే ఈజీ కాదు కదా సార్. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇంకొకటి అట్లీస్ట్ ఒక 5 lakhs అన్నా కావాలి, ఎంత సింపుల్గా మ్యారేజ్ చేసినా కానీ. అందుకోసమనే వెయిటింగ్ అనమాట. కొంచెం ఇది సక్సెస్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దాం. ఫిక్స్ అని ఏం లేదు సార్, జస్ట్ ప్లానింగ్ అంతే. నెక్స్ట్ ఇయర్ చూద్దాము అనేసి. ఓకే. అంటే మిడిల్ క్లాస్ బడ్జెట్ అని వెళ్తుంటారు కదా, చాలా మంది ఏంటంటే కామెంట్లు చేస్తుంటారు, మరి ఎందుకు అక్కడికి వెళ్ళడం, ఎందుకు మిడిల్ క్లాస్ బడ్జెట్ చేస్తున్నారు, టీ తాగడానికి వెళ్తున్నా, కాఫీ కాదు. ఈ రీసెంట్గా నాకు వచ్చింది ఏంటి అంటే శారీ. నేను ఒక 38,000 పెట్టి శారీ కొనుక్కున్నా. అండ్ లేదు, అమ్మో ప్రమోషన్ అంత కాస్ట్లీ శారీ అసలు లేదు. 40,000 రూపీస్ అనమాట శారీ. దట్ వాజ్ మై హైయెస్ట్ పర్చేస్
నా దగ్గర అంటే అంత కాస్ట్లీ శారీస్ అది ఫస్ట్ టైం కొన్నా. నాకు బేసికల్గా ఈ వేర్ కన్నా శారీలో ఉండడం చాలా ఇష్టం నాకు. ఓకే. ఐ క్యాన్ పుల్ ఆఫ్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ నాకు ఏం అనిపించదు. చాలా మంది ఇప్పుడు జనరేషన్లో ఏంటంటే అబ్బా ఎప్పుడు ఇప్పేద్దామా శారీ, వెస్ట్రన్ వేర్కి వెళ్ళిపోదామా అని ఉంటారు కదా. నాకు అలా కాదు, శారీలో ఎంతసేపు ఉన్నామన్నా నేను ఉంటా హ్యాపీగా. సో అది నా లైఫ్లో ఒక డ్రీమ్. ఇంకొకటి మనకి ఏదైనా ఒకేషన్ ఉంటేనే శారీ కొనగలుగుతాం జనరల్గా. సో మా ఫ్రెండ్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, తన మ్యారేజ్ ఒక స్పెషల్ ఒకేషన్. మా ఫ్యామిలీలో ఇంకా మ్యారేజెస్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు ఎక్కువ. సో అది ఒకేషన్ కొనుక్కుందాము అని మమ్మీ గిఫ్ట్ చేసిన శారీ అనమాట అది. సో దానికి కమెంట్స్, మీకు ఇన్ని అప్పులు ఉన్నాయి అంటున్నారు, వై డిడ్ యూ స్పెండ్ సో మచ్ మనీ అంటే, ఎవరికైనా ఒక డ్రీమ్ ఉంటుంది ఇలా కనిపించాలి అని. మనం నార్మల్గా 40,000 శారీ కట్టుకుంటామా సార్, నార్మల్ ఏదైనా చిన్న ఫంక్షన్స్ ఉన్నాయి. మ్యారేజ్ అనేది పెద్ద సెలబ్రేషన్ కదా, అలా తీసుకున్నాం. కానీ పైసలు ఎక్కువ అయ్యి అలా అన్నీ కాదు. జనరల్గా మమ్మీకి చాలా ఇష్టం నన్ను ఎక్కువ ఇలా చూడడం, శారీస్లో కానీ కొత్త కొత్త డ్రెస్సెస్లో కానీ. నా బర్త్డేకి కూడా 3 డ్రెస్సెస్ ఉంటాయి ఎవ్రీ ఇయర్. సో జనరల్గా అట్లుంటుంది అనమాట. మమ్మీకి డ్రెస్అప్ అవ్వడం, నన్ను డ్రెస్అప్ చేయడం చాలా ఇష్టం. అలా కొనిపించారనమాట ఆ శారీ. అంటే నెగిటివ్ కామెంట్లు వస్తూ ఉంటాయి, పోతుంటాయి, ఏం పట్టించుకోకుండా నేను మన లైఫ్. పట్టించుకోవడం అంటే నాకు బోర్ కొట్టింది సార్. జనరల్గా నేను చెప్పాను కదా, ఒక్కొక్కసారి అనిపిస్తుంది అరే ఎందుకు ఇలా పెడతా, తర్వాత అనిపిస్తుంది ఆ వ్యూ కౌంట్ అవుతుంది, దానివల్ల నాకే మనీ వస్తుంది. సో ఇంకా అనేవాళ్ళు అంటానే ఉంటారు అనేసి వదిలేసాను అనమాట. వీడియోలు చేస్తున్నారు కదా, కెమెరా పర్సన్ ఎవరు మీకు సపోర్ట్? టోనీ సార్, మా జూనియర్. తను నాకు సేమ్ చెప్పాను కదా కాలేజ్లో, అక్కడే పరిచయం అనమాట. అట్లా అంటే అసలు ప్లాన్ అనుకోలేదు. కానీ ఎప్పుడైతే ఈ జాబ్ ఏదైతే థాట్ వచ్చిందో అప్పుడు యూట్యూబ్ అనుకున్నప్పుడు హీ సెడ్ ఐ విల్ హెల్ప్, అంటే నాకు వచ్చు కెమెరా ఎలా తీయాలి, ఎడిటింగ్ అదంతా నేను చూసుకుంటా అని అన్నప్పుడు ఓకే అని చెప్పి చెప్పామన్నమాట. అప్పటి నుంచి ఈజ్ విత్ మీ, ఎవ్రీథింగ్ కంప్లీట్గా టేకింగ్ కానీ ఎడిటింగ్ కానీ తనే చూసుకుంటాను. మీకు బ్యాక్ బోన్. యా సార్. ఇంకా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి మీకు? ఫ్యూచర్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, నాకు ఒక థాట్ ఉంది, అది ఎవ్వరూ చెయ్యలేదు ఇప్పటివరకు. మేబీ ఏ యూట్యూబర్ కూడా చెయ్యాలి అనుకోరేమో, అదొక థాట్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక గేమింగ్ ఛానల్ పెట్టాలి అని ఒక ఆశ సార్. గేమింగ్ అంటే చాలా ఇష్టం, BGMI. సో ఎంత బిజీ ఉన్నా ఒక గేమ్ అన్నా ఆడతామన్నమాట. సో అది పెట్టాలి అనేది ఒక ఉంది. కానీ అది అవుతుందో లేదో తెలియదు. కానీ నెక్స్ట్ ఇయర్ అయితే మేము అనుకున్న ప్లాన్ చేయాలి అని అనుకుంటున్నాము. మమ్మీ వాళ్ళకు యూట్యూబ్ ఛానల్, గేమ్ ఒకటి, ఇంకొకటి మేము అనుకుంటున్న ఛానల్ ఒకటి. ఓకే సార్. మీరు మీకు వచ్చిన క్రేజ్ని, ఈ ఫాలోవర్స్ని పెట్టుకుని ఏంటంటే ఎక్కువ ప్రమోషన్లు అవి చేస్తున్నారు, అనవసరమైన ప్రమోషన్లు కూడా చేస్తున్నారు అని చెప్పి చాలా కామెంట్స్ వస్తున్నాయి. అవును సార్. అంటే ప్రమోషన్స్ పైన కామెంట్స్ చాలామంది చేస్తారు. కానీ ఫస్ట్ నేను ఒప్పుకున్నవి రీసెల్లింగ్ వాళ్ళ దగ్గర నుంచి శారీస్ ఇవి ఉంటాయి కదా సార్, ఆన్లైన్ బిజినెస్, వీళ్ళే ఒప్పుకున్నాను. బికాజ్ చాలామందికి నేను ఓన్లీ ప్రోడక్ట్ తీసుకొని, అంటే చాలామంది అనుకుంటున్నారు చాలా ఛార్జ్ చేస్తారు, ఏదో బిల్డింగ్లు కట్టేస్తున్నాం అనుకుంటారు ప్రమోషన్ త్రూ. కానీ మ్యాక్సిమం చాలామందికి స్టార్టింగ్లో నేను అదేంటి ప్రోడక్ట్స్, ఓన్లీ ప్రోడక్ట్స్, ఇప్పటికీ కూడా చాలామంది ఓన్లీ ప్రోడక్ట్స్ చేస్తే వీడియోస్ చేయడం అలా చేస్తాను. ఎందుకంటే చాలామంది ఉమెన్స్ ఉన్నారు రీసెల్లింగ్ బిజినెస్లో. వాళ్ళు ఏంటంటే ఏదో సమ్ ప్రాబ్లం వల్ల ఈ రీసెల్లింగ్ బిజినెసెస్ చేస్తారనమాట. సో వాళ్ళకి ఎట్లయినా హెల్ప్ అవుతుంది ఒక్కళ్ళు తీసుకున్న అనే థాట్ ప్రాసెస్లో స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడు కొంచెం స్కిన్ కేర్ వాటి గురించి చేస్తున్నాను అనమాట. సో నాకేమనిపిస్తుంది అంటే స్కిన్ కేర్ చూపించినప్పుడల్లా దే విల్ కమెంట్, అంటే నువ్వేమైనా చేంజ్ అయినావా, అవి ఎందుకు చూపిస్తున్నావని. సో ఐ డోంట్ నో వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. అంటే అది పెట్టుకోగానే తెల్లగా అయిపోయి స్కిన్ అంతా ఇలా అయిపోతుందని కాదు. జనరల్గా ఏ పర్సన్కైనా స్కిన్ కేర్ ఈజ్ ఇంపార్టెంట్.
ఏ పర్సన్కైనా బాయ్ గర్ల్ మ్యాక్సిమం 18+ ఉన్న వాళ్ళకి మనం ఫ్లాలెస్గా కనిపించాలి అంటే స్కిన్ కేర్ ఇంపార్టెంట్. అది నాకు తెలీదు మొన్నటి వరకు. సో అందుకే నా స్కిన్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. అది అవ్వకూడదు అని చెప్పేసి స్కిన్ కేర్ నేనే పర్సనల్గా కొన్ని వేలు ఖర్చు పెట్టి తీసుకున్నాను ప్రోడక్ట్స్ చూపిద్దాము అని. స్టార్టింగ్లో చాలామంది అడుగుతారు ఏం ఇన్వెస్ట్మెంట్ చేశారు అని. నేను ఇన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను. కొరియన్ స్కిన్ కేర్ అని ఉంటుంది. ఇప్పుడు మీరు నార్త్లో చూసుకుంటే చాలామంది బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఇప్పుడు మన తెలుగులో యాక్సెప్ట్ చేస్తూ కొంతమంది బ్యూటీ ఇన్ఫ్లుయెన్సింగ్ చేస్తున్నారు అనమాట. ఎక్కువ లేరు మనకి. ఎక్కువ ఇంగ్లీష్ వీళ్ళ అంటే ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళే బ్యూటీ బ్లాగర్స్ ఉన్నారు. సో నేను అట్లా చేద్దాము అనుకున్నాను. బట్ డ్యూ టు సమ్ రీజన్స్, అంటే కంప్లీట్ నాలెడ్జ్ ఉంది సార్ స్కిన్ కేర్ పైన. ఏ సిరం ఎందుకు వాడాలి ఇదంతా నా దగ్గర రీసెర్చ్ ఉంది. ప్రోడక్ట్స్ కూడా చాలా కొన్నాను. కొరియన్ వెబ్సైట్స్కి వెళ్ళి కొరియన్ స్కిన్ కేర్ నైకా నుండి అన్నీ కొన్నాను కానీ చూపించలేకపోయాను. కానీ వి షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ. ఇప్పుడు మనము మిడిల్ క్లాస్ జనరల్గా చూసుకుంటే ఏదైనా స్కిన్ కేర్ది సంబంధించి పోవాలి అంటే లేజర్ కానీ ఇవన్నీ ఎంత కాస్ట్లీ ఉంటాయి సార్. పర్ సెషన్ 10,000 15,000 ఇలా ఉంటాయి. అలా కాకుండా కొన్ని ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి సార్ మార్కెట్లో. అవి ఎలాగంటే మన స్కిన్కి లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి అన్నమాట. కొంచెం లాంగ్ అవుతుంది కానీ డెఫినెట్గా రిజల్ట్ అయితే వస్తుంది. నేను ఆల్రెడీ వాడాను. సో అది పోర్ట్రేట్ చేస్తున్నా కానీ అంటే సార్ బేసికల్గా ఫినాన్షియల్గా చాలా ఇప్పుడు సఫర్ అవుతుంది. చెప్తున్నాగా ఇప్పుడు 500 ఉంది అనుకుంటారు. కానీ అంత సిచ్యువేషన్ కొంచెం నాకు ఫినాన్షియల్గా వెన్ ఐ గెట్ స్టేబుల్ ఈ ప్రమోషన్స్ ఏవి చేయను అనమాట. యూట్యూబ్ నుంచి మంచి మనీ వస్తే ప్రమోషన్స్ అవసరం లేదు సార్ ఎవరికైనా సరే. అంటే ప్రమోషన్ చేస్తున్నారు మీరు, బాగానే ఉంది ప్రమోషన్ చేస్తున్నారు. అంటే పలానా ఈ షాప్కి వెళ్ళండి పలానా అంగడి చేస్తున్నారు, అక్కడ ప్రైస్ ఎంత అని చెప్పట్లేదు అని చెప్పి కొంచెం కామెంట్లు వస్తున్నాయి. ప్రైస్ కూడా సార్ ఇప్పుడు స్కిన్ కేర్ పక్కన పెడితే స్కిన్ కేర్ అంటే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఫుడ్ వీడియోస్కి ఎప్పుడైతే నేను బయటకు వెళ్ళి చేస్తానో నేను ప్రైజింగ్ ఎందుకు మెన్షన్ చేయట్లేదంటే ప్రైస్ మెన్షన్ చేస్తే ఏం చేస్తున్నారంటే దాన్ని కూడా నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు. అంత కాస్ట్ పెట్టి తినే బదులు వేరేళ్ళకి ఇవ్వచ్చు కదా. అంటే మ్యాక్సిమం ఒక 1,000 రూపీస్ 1,200 రూపీస్ ఉంటుంది. ఆ 1,200 రూపీస్ నాకేమో ఇలా నేను హెల్ప్ చేశాను ఆ సో కాల్ కవర్స్ పట్టుకొని ఇచ్చి వీడియోలు తీసి అనవసరంగా దాని నుంచి డబ్బులు సంపాదించడం నాకు ఇష్టం లేదు సార్. నాకు ఐ డ్రీమ్ ముందు చెప్తున్నాను, ఫ్యూచర్లో మీరే నన్ను అడుగుతారు ఈ క్వశ్చన్. టీజే టాక్స్ నుంచి చాలా పెద్ద గివ్ అవే రాబోతుంది. కానీ అది ఇట్లా చిన్న చిన్న ఫుడ్ డొనేషన్స్ ఇవి నేను చేస్తూనే ఉంటాను. కానీ నేను వీడియోస్ తీయను ఎప్పుడు. మీరు చూసుకో టోనీ చాలాసార్లు అన్నాడు ఇలా చేస్తావు తీయొచ్చు కదా వీడియోస్ అంటే. నాకు అలా ఇష్టం లేదు. బేసికల్గా ఒక ఒపీనియన్ ఉంది. ఇప్పుడు ఏమైపోయింది అంటే అది వీడియో తీసి పెడితేనే నమ్ముతున్నారు జనాలు. కానీ చేస్తున్నాను అని అంటే చేసి చూపియు అంటే వీడియో తీసి పెట్టాలి వాళ్ళకి. కానీ నేను బయట చేస్తున్నానంటే ఎవరు నమ్మట్లేదు. నేను చాలా ఫుడ్ డొనేషన్స్ చేస్తాను సార్. ఇప్పుడు మేము తిన్నది ఎంగిలి కాకుండా సపరేట్గా పెట్టి అవి వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ అలా చేస్తాం. కానీ నాకు అది దాంతో క్యాష్ చేసుకోవాలని లేదు. ఇప్పుడు హర్ష సాయి గారు కూడా ఉన్నారు కదా, ఆయన వెన్ ఐ సా హిస్ జర్నీ ఎవరికైనా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఫస్ట్ హీ ఎస్టాబ్లిష్డ్ హిమ్సెల్ఫ్. ఆయన ఒక రేంజ్ వరకు వచ్చాడు. ఒక నేను చూసింది ఆయన ఫస్ట్ వైరల్ వీడియో ఇది కాయిన్స్తో కార్ కొన్నారు కదా. సో అప్పటి వరకు హీ డింట్ డూ ఎనీ హెల్ప్ అట్లాంటి ఏ వీడియోస్ చేయలేదు. సైన్స్ విధంగా వెయిట్ లాస్ అని ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో హీ ఎస్టాబ్లిష్డ్ హిమ్సెల్ఫ్. తర్వాత ఒక్కొక్క జనరల్గా చెప్తున్నాను సార్. సో నాకేంటంటే మనం ఒకరికి హెల్ప్ చేస్తున్నాము అని అంటే దే హ్యావ్ టు గెట్ సెటిల్డ్ ఇన్ దేర్ లైఫ్. నేను ఇప్పటికీ చాలా చెప్పాను. లైక్ నాకు ఎంతమంది అయితే అంతమందిని అడాప్ట్ చేసుకొని వాళ్ళని చదివించి వాళ్ళకు ఒక లైఫ్ ఇవ్వాలని ఉంది. కానీ ఈ చిన్న ఫుడ్ డొనేషన్స్ ఒక 500 ఇచ్చి వీడియో తీసుకొని అవి పెట్టడం నాకు ఎందుకు, అది క్యాష్ చేసుకోవాలి అని అనిపించేది సార్. ప్రమోషన్స్ అంటే ఇట్స్ ఓకే, అది నేను వర్క్ చేస్తున్నాను, వాళ్ళకి ఇన్ బోత్ వేస్ వీఆర్ గెట్టింగ్ ప్రాఫిటెడ్. కానీ అది ఎందుకో సార్ నాకు నచ్చదు బేసికల్గా. అలా టీజే టాక్స్ అంటే జీవిత గారు అంటే ఏంటంటే ఆవిడ ఓన్ వీడియో ఓన్ కంటెంట్ ఎక్కువ వీడియోలు చేసుకుంటూ ఉంటారు.
కానీ ఈ మధ్యన వీడియోలు చేయడం మానేసి ఎక్కువ ప్రమోషన్ వీడియోలు చేస్తున్నారు అని కొంతమంది సార్ నేను ఇప్పుడు 4 వీడియోస్ పెడతాను సార్ నేను డైలీ. 4 వీడియోస్లో ఒక ప్రమోషన్ వీడియో ఉంటుంది, మిగిలిన 3 నా కంటెంట్ వీడియోసే. ఇంకొకటి నేను ఒప్పుకుంటాను, నాకు కొంచెం టైం కన్స్టెంట్ అయింది. జూన్ కానీ జూలైలో కానీ కొంచెం చాలా బిజీ, కొన్ని పర్సనల్గా బిజీ ఉండడం వల్ల ఈ ప్రమోషన్ వీడియోస్ పెట్టాల్సి వచ్చింది. అది కూడా నేను రెగ్యులర్గా చెయ్యను. జనరల్గా 4 వీడియోస్ పెడితే అందులో ఒక్క ప్రమోషన్ వీడియో ఉంటుంది, అది డైలీ ఉండదు. మళ్ళీ మండేనో వెనస్డేనో ఏదో ఒకసారి ఉంటుంది అనమాట. కొన్ని సార్లు ప్రమోషన్ వీడియోసే పెట్టేసాం, అది టైం కన్సర్న్. దట్స్ సారీ ఫ్రమ్ మై సైడ్. నాకు కొంచెం పర్సనల్గా చెప్పాను కదా, కొంచెం ప్రాబ్లమ్స్ ఉండడం లేదు. పాజిటివ్ చాలా, అసలు కొన్ని మెసేజెస్ చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అక్క నువ్వు ఇన్స్పిరేషన్. ఇప్పుడు జనరల్గా మనం ఎట్లున్నాం, మన సొసైటీలో ఎట్లున్నారు అంటే అమ్మాయి అనగానే సో కాల్డ్ ఫిగర్ ఉండాలి అట్లనే అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. జనరల్ గా చెప్తున్నాను, నెగిటివ్ వాళ్ళ గురించి చెప్తున్నాను సార్. జనరల్ గా ఒక అమ్మాయి ఇలా ఉండి చేస్తే వాళ్ళకి అదేంటో మరి నచ్చదు. కానీ జనరల్ వేరే వాళ్ళ అయితే చూస్తారు, వాళ్ళు ఎలాంటి కంటెంట్ చేసినా చూస్తారు. సో అవన్నీ లైట్ సార్. నా వరకు అయితే ఐఎమ్ హ్యాపీ. నేను ఒక్కరికైనా ఇన్స్పిరేషన్ అవుదాం అనుకున్నాను, అయ్యాను అని ఐ ఫీల్. నాకు కమెంట్స్ వస్తూ ఉంటాయి అనమాట, అక్క నేను ఇలానే మీలాగానే స్ట్రగుల్ అయ్యాను, ఆరల్స్ ఇట్లా మీరు చాలా ఇన్స్పైరింగ్ అక్క, మిమ్మల్ని చూసి ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ అట్లా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. సో ఐ ఫీల్ హ్యాపీ, ఒక్కరికైనా ఐఎమ్ ఇన్స్పైరింగ్ అనేసి అనిపిస్తుంది సార్. ఓకే, అంటే నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుంటా అంటున్నారు, అబ్బాయి ఎలా ఉండాలి ఏంటి? నాకు జనరల్గా నేను ఆలోచించేది జీవిత గారికి ఎలా ఉంటే నచ్చుతారు. నాకు అయితే రీసెంట్గా నేను ఇది కూడా చూశాను సార్. లైక్ అమ్మాయిలను వెళ్ళి ఎలా కావాలి అంటే మినిమం 2 lakhs ప్యాకేజ్. నాకు 2 lakhs వద్దు, 2000 కూడా వద్దు. జస్ట్ హీ నీడ్ టు అండర్స్టాండ్ నేను ఒక్కటే పాపని కాబట్టి మా పేరెంట్స్ని ఫస్ట్ హీ హ్యాస్ టు టేక్ కేర్. నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, అంటే నన్ను హ్యాపీగా చూసుకున్నాడా లేదా సెకండరీ థింగ్. ఫస్ట్ మా పేరెంట్స్ ఎస్పెషల్లీ మా మమ్మీ హ్యాపీగా ఉండాలి వాళ్ళ వల్ల అనేది నా ఒపీనియన్ అనమాట. నాకు అలాంటి అబ్బాయి కావాలి అని గాడ్ని మొక్కుతున్నా. అంటే నాకు మమ్మీ ఏం నేర్పించారు అంటే, ఒక మ్యారేజ్ వెళ్ళినప్పుడు, మ్యారేజ్ అనే రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కారం రొట్టె తిన్నా సరే కానీ యూ నీడ్ టు బీ హ్యాపీ టుగెదర్. బంగ్లోసో కార్సో నథింగ్ గోయింగ్ టు బి పర్మనెంట్. ఇప్పుడు షీ సెడ్ ఆల్రెడీ మేము చూసి ఇస్తాము, ఒక కోటీశ్వరిని తీసుకొని వచ్చి ఇస్తాము, కానీ అవి పోతాయి. అప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలి అంటే యూ హ్యావ్ టు బీ డౌన్. తనకి సపోర్ట్ చేస్తూ తను నిన్ను హ్యాపీగా చూసుకుంటే చాలు. కానీ నాకేంటంటే మా పేరెంట్స్ని హ్యాపీగా చూసుకుంటే చాలు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకపోతే ఐఎమ్ సో హ్యాపీ. అంతే సార్ నాకున్న కన్సర్న్ అయితే. ఫైనల్లీ నువ్వు కోరుకున్నవన్నీ నీకు కలగాలి. హోప్ నువ్వు ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరి సపోర్ట్ ఇంతగా ఉంది, నా టీజే ఫ్యామిలీ సపోర్ట్ ఇంతగా, అసలు నిజంగా సార్ నేను కళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేను. నేను 2023లో రిజల్యూషన్ చేసుకుంది ఏంటంటే నవంబర్లో నా బర్త్డే అనమాట, 27th. అప్పటిలోపు ఒక 50,000 సబ్స్క్రైబర్స్ అయితే చాలు అని అనుకున్న నేను అంటే 3,70,000 అందరికీ పేరున థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా మాలాంటి యూట్యూబర్స్ని ఇంతగా ఎంకరేజ్ చేసి మా స్టోరీని మీరు బయట పెడితేనే కదా సార్ వాళ్ళకి తెలిసేది. సో మీలాంటి వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయడం చాలా హ్యాపీ సార్. మా ఐడ్రీమ్ ఫ్యామిలీ నుంచి మా ఆడబడుచుకి మేము ఇస్తాను గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ సార్. నేను ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లానే ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. యాక్చువల్లీ ఐఎమ్ సో బ్లెస్డ్.